హైదరాబాద్ లో బెస్ట్ అండ్ లెజెండరీ స్కూల్స్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బేగంపేట్ పబ్లిక్ స్కూల్. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ స్కూల్ గురించి ఏదైనా ఉంది అంటే అది ఒక రాయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హిస్టరీ అన్నమాట. పైగా ప్యాలెస్ అంటే ఆ స్టైల్లో ఈ స్కూల్ క్యాంపస్ గురించి చెప్పుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఇదే. ఎందుకంటే బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో నవాబ్స్ టైం నుంచి ఒక హిస్టరీగా ఉన్న ఆ పైగా ప్యాలెస్ ఏదైతే ఉందో అందులోనే ఇప్పటికీ కూడా నడుస్తుంది. ఆ రాయల్ ఆర్కిటెక్చర్ లేకపోతే పెద్ద పెద్ద హాల్స్, మంచి గ్రీనరీ లాన్స్ చూడడానికి అసలు ఒక నేచర్ లవర్ ఈ స్కూల్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హెచ్పిఎస్ ఉంది కదా, సో ఆ సొసైటీ త్రూనే నడిచే ఈ స్కూల్ స్టూడెంట్స్ కి ఒక మంచి గ్లోబల్ డిసిప్లిన్ అండ్ మంచి కల్చర్ అయితే ఇస్తుందన్నమాట. ఇది దేనికి ఫేమస్ అనేది మనం మాట్లాడుకుంటే ఈ స్కూల్లో ఒక కిడ్ కి, ఒక స్టూడెంట్ కి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది మనం చూడొచ్చు. సో జస్ట్ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదు, వేరే లైక్ హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, క్రికెట్ అండ్ ఆల్సో బాస్కెట్ బాల్ లాంటి వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫెసిలిటీస్ కి ఇది చాలా ఫేమస్ ఈ స్కూల్. సో స్కూల్లోనే మంచిగా హార్స్ రైడింగ్ స్టేబుల్ గా ఉండటం అనేది, నేర్పించడం అనేది దీని స్పెషాలిటీ. నెక్స్ట్ లీడర్షిప్ అండ్ పర్సనాలిటీ. ఇక్కడ అంతకుముందు చదువుకున్న చాలా మంది స్టూడెంట్స్ మంచి కార్పొరేట్ ఆఫీస్లలో ఒక మంచి పోస్ట్ లో, లేకపోతే ఐఏఎస్ గాను, ఐపీఎస్ ఆఫీసర్స్ గాను, లేకపోతే పొలిటీషియన్ గాను, ఇంకేదన్నా సెలబ్రిటీ గాను ఉన్నారు అనేసి అంటే ఇక్కడ ఇచ్చే లీడర్షిప్ ట్రైనింగే అసలు ఏ లెవెల్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అండ్ అకాడమిక్స్ వైజ్ గా చూసుకుంటే కూడా ఇది సెంట్రల్ బోర్డ్ అంటే సిబిఎస్ఈ కరికులం ని ఫాలో అవుతుంటారు అనమాట. సో ఆ డాట్ లెర్నింగ్ కి కాకుండా ప్రాక్టికల్ లెర్నింగ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలని చెప్పి దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. అండ్ ఆల్సో స్టూడెంట్ టు టీచర్ రేషియో ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయడం వల్ల ఎవ్రీ స్టూడెంట్ పైన ఒక ఇండివిజువల్ అటెన్షన్ అయితే ఉంటుంది. మరి ఈ స్కూల్ కి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా? సో సీట్స్ నంబర్ అనేది చాలా తక్కువగా ఉంటది కాబట్టి అడ్మిషన్స్ కి డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు అండ్ ఆల్సో ఇంటరాక్షన్ ద్వారా అడ్మిషన్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ స్కూల్లో ఫీజు గురించి మరి ఎంత ఉంది అని మాట్లాడుకుంటే ఇది ఒక ప్రీమియం పబ్లిక్ స్కూల్ కాబట్టి 1.5 నుంచి 3 lakh వరకు అప్రాక్స్ గా అటు ఇటుగా ఈ స్కూల్ ఫీజు అయితే ఉండొచ్చు.